ఉన్న రాజకీయ నాయకుని కాను నేను. 2019లో ఎంపీ టికెట్ అడిగారా మరి? అప్పుడు పార్టీ అని చెప్పింది? అడిగాను నేను. 2019లో అడిగాను. వారు కూడా నన్ను పిలిచి అన్నారు. నేను చెప్పినాను, నల్గొండ నాకు ఇవ్వండి, 100% నల్గొండ నాగార్జున సాగర్ నా ఓన్ కాన్స్టెన్సీ. నల్గొండలో నేను నా యొక్క ఎడ్యుకేషన్ అంతా నల్గొండలో అయింది. నేను కోదాడు కోదాడులో నేను గోడౌన్స్ కట్టా ఒక 15 years బ్యాక్. సో కోదాడుతో ఉంది. మిర్యాలు కూడా నాకు రిలేషన్, మా సిస్టర్సు, మా కజిన్స్ అందరు అక్కడ ఉన్నారు. దేవరకొండ మా ఓల్డ్ తాలూకా. ఈ విధంగా నేను మొత్తం నల్గొండ యొక్క హిస్టరీ అంతా నేను చెప్పాను. కానీ మరి మీకు తెలుసు కదా, ఎక్కువ డబ్బులు ఉన్నోనికి ఇస్తామంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయని ఓడిపోయిండు. సో మనీతోటి కాదు, ప్రజలకు పనిచేసినోడే గెలుస్తాడు అనేది తెలుసుకుంటే ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా ప్రజలకు మేలు జరుగుతుంది, అంతే కదా, పార్టీకి కూడా మేలు జరుగుతుందని నేను భావిస్తాను. మీరు బీఆర్ఎస్లో మీ రాజకీయ ప్రస్థానం అంటే మీరు ఊహించినట్టే జరిగిందా, లేకపోతే మీరు దాన్ని ఎట్లా? టీఆర్ఎస్ అనేది తెలంగాణ తీసుకొస్తుందనే, ఒక తెలంగాణ కోసం చేస్తుంది పని అనే దానితో మేమందరం, నాలాంటి వాళ్ళు, నేనే కాక ఎంతోమంది అందరం కూడా తెలంగాణతో కలిసి పనిచేయాలనుకున్నాం. కానీ కాలక్రమేణా మా నాయకుడు మరి ఎందుకు ఆ విధంగా అసలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు, తెలంగాణ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, వాళ్ళని విస్మరించడం వల్లనే ఈరోజు మాకు ఈ యొక్క ఓటమి అనేది ఏర్పడ్డదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఏ పార్టీలో గెలిచిన వాళ్ళను ఎంబడే తీసుకోవటం వల్ల న్యాచురల్గా లీడర్షిప్లో, కింద డౌన్ ది లీడర్షిప్లో కొంత అలజడి అనేది ఉంటుంది. అరే ఏంది, మేము నిన్నటిదాకా పనిచేసిన పార్టీలో మాకు ఆపర్చునిటీస్ వస్తలేవు, మాకు విలువ లేదు అనే ఫీలింగ్ వచ్చి, దాంతో నాలాంటి వాళ్ళకు కూడా అయినా కూడా నేను మనసులో పెట్టుకున్న తప్ప నేను ఏ రోజు కూడా పార్టీకి నాకు ఇవ్వలేదని చెప్పి పార్టీకి నష్టం చేసే కార్యక్రమం ఏ రోజు కూడా నేను చేయలేదు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఎక్కడ అడిగారు సీటు? మొన్న అసెంబ్లీ ఎన్నిక నేను నల్గొండకి వెళ్ళి అడిగాను. నల్గొండలో మీరు ఇవ్వాలి, ఎందుకంటే అందరూ 2 సార్లు కాంటాక్ట్ చేసిండ్రు, వాళ్ళకు మంచి పేరు కూడా లేదు. అంటే ప్రజలలో కొద్దిగా జనరల్గా ఎక్కువ సార్లు కాంటాక్ట్ చేసినప్పుడు మనిషిని చూస్తూ ఉంటే పాత దాంతో కొద్దిగా వాళ్ళ మీద డిస్టెన్స్ అనేది వస్తుంది. దాంతో మీకు తెలుసు నల్గొండలో కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున పుంజుకుంది. నేను అప్పుడు మా కేటీఆర్ గారితో చెప్పాను. నేను సరే కేసీఆర్ గారు అయితే నాకు కలవలేదు, నన్ను రమ్మలేదు, నేను చెప్పలేదు. బట్ కేటీఆర్ గారు చెప్పాను, నేను ఈ విధంగా ఉంది కేటీఆర్ గారు, నల్గొండలో చాలా కష్టం ఉన్నది మన పార్టీకి, కాంగ్రెస్ పెద్ద ఎత్తున పుంజుకుంది అంటే ఆయన మరి వినలేదు నా మాట. నేను అడిగాను, అడిగితే ఆయన ఇవ్వలేదు. ఇవ్వనందుకే కదా నాలాంటి వాళ్ళు ఎంతోమంది పనిచేసే వాళ్ళు అడిగినరు, చెప్పినరు. కానీ పార్టీ పెడచోన పెట్టింది. ఈరోజు పార్టీకి ఎంత నష్టం జరిగిందనేది మీరందరికీ తెలిసిన విషయం. అంటే మొన్న ఓటమి మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఏ కారణాలు పార్టీ ఓటమికి అని మీరు భావిస్తారు? మెయిన్ కారణము, ఎవరైతే మన పార్టీకి పనిచేస్తున్నారో వాళ్ళను తప్పక వాళ్ళని దగ్గర తీసుకోవాలా. రెండవది, ఎప్పుడైనా లీడర్, మా అధ్యక్షుడు ఉన్నాడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ఎప్పుడు లీడర్ తోటి కలవటం అనేది జరగాల. వారిని కలిసి వారి కష్ట నష్టాలు, పార్టీ యొక్క ఏ విధంగా జరుగుతుంది, అక్కడున్న ఎమ్మెల్యే ఏ విధంగా పనిచేస్తుండు, ఒక 10 మంది కలిసినప్పుడే కదా అక్కడ ఉన్న ఏంటని తెలుస్తుంది. తగిన గౌరవం ఇవ్వాలి. ఎవరికి? ఎమ్మెల్యే తర్వాత ఎంతోమంది ఉంటారు, నెక్స్ట్ స్టెప్లో ఉంటారు కదా, దానికి కార్యకర్తలకు ఆ గౌరవం అనేది లేకపోబట్టి, అంటే ఎవరికి గౌరవం లేదని ఒక ఫీలింగ్ ఎక్కువ వచ్చింది. పార్టీ పనిచేసింది, ప్రజల కోసం పనిచేసింది, దాంట్లో డౌట్ లేదు. అంతో కార్యక్రమాలు చేసింది, ఎన్నో మంచి కార్యక్రమాలు. కానీ లీడర్స్కు ఒక గౌరవం లేదనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఉన్నోళ్ళే ఉంటారు, ఎమ్మెల్యేనే సుప్రీం బాసు, మా ప్రెసిడెంట్ గారు కలవడు, ఎవరికి కలిసి ఎవరికి ఏం చెప్పుకోవాలో తెలియదు. సో ఏం చేయాలి ఈ పార్టీలో అని ఆ దూరం పెరిగి పార్టీ హైకమాండ్కు ఓటర్కు కనెక్షన్ అనేది పోయింది. ఆ కనెక్షన్ పోయి పార్టీ. మీరు ఎప్పుడైనా పార్టీ పరిస్థితి గురించి కానీ, లేకపోతే నియోజకవర్గం సంబంధించిన సమస్యలు కానీ కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారా? కేసీఆర్ గారు నేను అడిగాను అపాయింట్మెంటు. మీకు తెలుసు అక్కడ ఎవరు ఉంటారు, ఎంపీ ఉంటాడు, రాజ్యసభ ఎంపీ. ఇట్స్ ఏ నాట్ చిన్న పొజిషన్ కాదు. ఎన్నోసార్లు నేను సంతోష్ గారిని అడిగా, నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, ఉన్న పార్టీ పరిస్థితులు మీకు చెప్తాను, నా పరిస్థితి కూడా చెప్తాను, బికాజ్ ఐఎమ్ ఇన్ ద పార్టీ. నేను 10 yearsకి వెళ్ళి పార్టీలో ఉన్నా. అంటే ఏ రోజు కూడా, అంటే ఆయన బయట కలిసినప్పుడేమో చాలా నాకు ఎంతో మర్యాద ఇచ్చినట్టు మాట్లాడేది.
కానీ టెలిఫోన్ చేసినప్పుడు ఏ ఒక్క రోజు కూడా నా టెలిఫోన్కి ఆయన ఆన్సర్ చేయలేదు. నేను మెసేజ్ ఇస్తే ఆన్సర్ చేయలేదు, నేను టెలిఫోన్ చేస్తే కూడా నా టెలిఫోన్ లిఫ్ట్ చేయలేదు. అదే నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేను సీఎం తోటి మాట్లాడేది. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దగ్గరికి అప్పుడున్న మా దగ్గర ఫ్లోరైడ్ నల్గొండలో ఫ్లోరైడ్ పెద్ద ఎత్తున ఉంది. ఫ్లోరైడ్లకు తోటి ఎఫెక్టెడ్ మనుషులు అలాని తీసుకెళ్ళి ఆయన ఇప్పుడున్న ప్రగతి భవన్, మొన్నటిదాకా ప్రగతి భవన్ కేటీఆర్ యొక్క ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడ వాళ్ళందరినీ తీసుకెళ్ళి చూస్తే వాళ్ళకి ఆ రోజు 200 రూపాయల పెన్షన్ మామూలుగా అందరికి ఉంటే వాళ్ళకి 750 రూపాయల పెన్షన్ చేసిండు. సో ఎప్పుడు చేసినా అపాయింట్మెంట్ అంటే ఇచ్చేది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. ఏ రోజు అంటే మేము సొంతంగా పోతే, పర్సనల్గా పోతే ఎవరు ఇవ్వద్దు. అరే వీడు ఎప్పుడు లాభం కోసం వస్తాడు, తన పని గురించే వస్తాడు, తన లాభం కోసం వస్తాడని. ప్రజల కోసం వచ్చినప్పుడు నువ్వు చూడాలా ఈ యొక్క లీడర్ ఎలాంటోడు, ఎందుకోసం వస్తాడు, ప్రజలకు మేలు కోసం వస్తాడా, పర్సనల్ పని కోసం వస్తాడా గ్రహించి అది మా యొక్క అధ్యక్షునికి చెప్పాలి, కేసీఆర్ గారు చెప్పాలి. ఆ సంతోష్ అనేటాన్ని చెప్పకుంటే కేసీఆర్కు మాకు ఆ యొక్క బంధం అనేది దూరం అయింది. బంధం అనేది లేదు. దానికి కారణం ఎవరంటే కేసీఆర్ గారు ఎంబట్టి చుట్టూ ఉండేటోళ్ళే, వాళ్ళు చెప్పాలా. అక్కడ నష్టం జరిగింది. మరి ఆయన ఎంపీ, రాజ్యసభ ఎంపీ అనేటోడు ఎంతమంది కలవాలంటే రోజు ఎవరన్నా కలిశాడా? దీని ద్వారానే పెద్ద ఎత్తున ఈరోజు ఎమ్మెల్యేలు ఉన్నారు మన నియోజకవర్గంలో. ఏ లీడర్ కన్నా కలిసేదా? అక్కడున్న లీడర్సు ఉంటారు కదా, అందరికీ పదవులు ఉండవు కదా. పదవులు లేని వాళ్ళను కలిసినప్పుడే కదా పార్టీ అనేది ముందుకు పోతుంది. పదవి ఉన్నోడు ఆయన పదవి ఉంటుంది, ఆయన పదవితో అడ్డం పెట్టుకొని ఏదో కలుస్తాడు, ఏదో వచ్చేస్తాడు. పదవి లేని వాళ్ళు ఆయన కూడా ప్రజలలో తిరగాలన్నప్పుడు ఆయనకు ఒక గౌరవం ఉండాలి. ప్రజలు ఏదైనా కోరినప్పుడు వాళ్ళని రిప్రజెంట్ చేయాలి. రిప్రజెంటేషన్ చేయాలంటే ఎమ్మెల్యే కలవాలి, మినిస్టర్ కలవాలా. లేదు భయ్ నువ్వు ఓన్లీ ఆయనతోటే రా, ఎమ్మెల్యేతోటే రా అంటే ఎమ్మెల్యేనైతే 2.5 లక్షల మందిని అయితే రిప్రజెంట్ చేయలేడు కదా. సో దీని ద్వారానే పార్టీకి నాయకులకు అనేది సంబంధం పోయే ఈరోజు పార్టీ దెబ్బతిందని చెప్పి నేను భావిస్తాను. బీఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఎట్లా ఉండబోతుందని అంచనా వేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్ 10 years ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నది, ప్రజలకు కొంత చేసింది, తెలంగాణ తెచ్చింది. సో ప్రజలలో లేకపోలేదు. కానీ ఈరోజు తన చుట్టూ ఉన్న వాళ్ళను మార్చుకోవాలా. ఎవరైతే పదవి అంతకుముందు వాళ్ళకి అసలు పదవి తెలియదు, ప్రజలు తెలియదు, అలాంటి వాళ్ళందరూ పెద్ద లీడర్లు అయినరు. అంతకుముందు ప్రజలతో వాళ్ళకి లేకుండే, పదవులు కూడా ఏం లేకుండే, పార్టీ కూడా పనిచేసిన వాళ్ళు గారు. వాళ్ళందరికీ అంత పెద్ద పదవులు ఇస్తాలకే వాళ్ళు ప్రజలను పట్టించుకోలేదు, తమన్నే పట్టించుకుంటారు, తమ కుటుంబాన్ని పట్టించుకుంటుండ్రు. దానితోటి పార్టీకి నష్టం జరిగింది. అలాంటి వాళ్ళందరూ తీసి పక్కబడేయాల, దగ్గరికి రానియొద్దు. దాన్ని రివైవ్ చేసినప్పుడు మళ్ళీ పార్టీకి వస్తుంది. కానీ అంతవరకు పార్టీకి వస్తుందని చెప్పి నేను భావిస్తాను.